ఈ తోట ఆయన వేసినటువంటి సుందరమైన ఈ వనం, భూమి ఆకాశములు అనే ఈ భవనం, అందులో మనం కోల్పోయినటువంటి భూమి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. భూమి కోల్పోయినటువంటి మనుష్యులు సేవకులై, ఎవరికి? శోధకునికి సేవకులై బ్రతుకుతూ ఉన్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నుంచి విడిపించటానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే యెషయా గ్రంథం మొత్తాన్ని గనక మీరు చదివితే, ఇప్పుడు సమయం లేదు, దానికి ముందుగా యెషయా గ్రంథం పోవటానికి ముందుగా ఒకసారి చూడండి దయచేసి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి చదువుతున్నాను. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లేచి పొమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏదైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూత పూయబడను గాని దానిలో శ్వాస ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతా మౌనముగా ఉండుడి. ఒకవైపు మనుష్యులు చేస్తున్నటువంటి శిలలకు ప్రాణం పోసి, లేకపోతే శిల్పములకు ప్రాణం పోసి మూర్తులుగా చేసే ఆలయమును గురించి మాట్లాడుతూ, వాటికి ఏమాత్రమూ శక్తి లేదని, వాటిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేవని, అబద్ధములు బోధిస్తాయని చెబుతూ ఉన్నటువంటి ప్రవక్త దాని వెంటనే, కానీ ఎవరు? ఆయన యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన తన పరిశుద్ధాలయములో ఉండి ఈ ప్రపంచమంతా కూడా మౌనముగా ఉండే విధముగా రాజ్యం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈ మర్మాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. లెట్స్ అన్ప్యాక్ దిస్ ఎ లిటిల్ బిట్ మోర్. ఆ అన్ప్యాకింగ్ క్రమంలో మీకు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, క్రీస్తు యొక్క రాకడ ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారం నుంచి విడిపించటం ఒకటైతే, రెండవదిగా శోధకుడిని అందరి ముందు నువ్వు మూగోడివి, నువ్వు చెవిటోడివి, నువ్వు చేతకానోడివి, నువ్వు నా ప్రజల మీద అధికారం లేనోడివి అని నిరూపించటం కోసం వచ్చాడు. ఆయన శిలువ రక్తము చేత ప్రజలను తన తండ్రితో సంధి చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి అధికారములన్నిటినీ శిలువ మీద బాహాటంగా వాటి యొక్క ఓటమిని ప్రదర్శించాడు. దాట్ ఈజ్ వాట్ జీసస్ ఈజ్ డూయింగ్. యేసుక్రీస్తు చేస్తున్నది అది. భూమి ఆకాశముల యొక్క కలయిక, తిరిగి ఆలయం యొక్క నిర్మాణం, తిరిగి దేవుని సన్నిధి యొక్క నిర్మాణం, తిరిగి